డోర్స్ అన్నీ క్లోజ్ చేసేసి జస్ట్ కొంచెం గాలి వెళ్ళేది మాత్రం కొంచెం ప్లేస్ ఇచ్చా. జస్ట్ అప్పుడప్పుడు ఫుడ్ వేస్తూ ఉన్నా. 9 నెలలు ఈ రూమ్‌లో ఉంచుతున్నారు, మీరు ఎలా అయిపోతారు? చాలా కోపం వస్తది కదా! ఫస్ట్ వేసిన వాళ్ళని చంపేయాలనిపిస్తది. అవునా కదా? దేవునిలో లేకపోతే. అవునా కదా? అయితే మనం ఆలోచన చేసినట్లయితే మరి ఏమీ తెలియని పసికందు 9 నెలలు అమ్మ కడుపులో ఎలా ఉంటున్నారంటారండి? ఆలోచన చేయండి. ఏమీ తెలీదు కదా! చాలా చిన్న పసికందు కదా! మళ్ళా చుట్టూ చూస్తే ఇంత పెద్ద ఓపెన్ ఉంటదండి. బ్లడ్. అవునా కదా! మళ్ళీ అందులో ఒక పెద్ద లేయరు. ఒక బుడగలా ఉంటే ఆ బుడగలో పెట్టడం ఏంటి? అసల మీకెప్పుడు అది వింతగా అనిపించట్లేదా? ఇది చెప్పాలి. ఎవరైనా గానీ అద్భుతం చెప్పండి. మీ జీవితంలో జరిగిన ఆశ్చర్యక్రియలు చెప్పండి. అద్భుతాలు చెప్పండి అంటే, నా జీవితంలో ఏం అద్భుత క్రియలు లేవండి అనడం గాదు. నా జీవితంలో పెద్ద అద్భుత క్రియ ఉందండి. పెద్ద ఆశ్చర్యకార్యం ఉందండి. అదేంటో తెలుసా? 9 నెలలు నన్ను దేవుడు మా అమ్మ కడుపులో ఉంచారు. దేవునికి స్తోత్రం.